ప్రయాసపడాలి. ఒక్కనాటి ప్రసవ వేదన చాలదు యేసుక్రీస్తు వలె జీవించడానికి. అనుదినము మనము దేవునికి దగ్గరవుతూ ఉండాలి. అనుదినము దేవునికి మనం సమీపస్థులముగా జీవిస్తూ ఉండాలి. ఇవాళ జీవించాము, మళ్ళీ రేపు మామూలుగానే మన ఇంటిలో మనం ఉన్నట్లుగానే లోకములో లోకపు ప్రజలతో మనం మింగిలై అలాగే మనం ఉండకూడదు పిల్లరా. ఎప్పటికప్పుడు మనము నూతనపరచబడినటువంటి మనస్సు, నూతనపరచబడిన తలంపులు, నూతనపరచబడినటువంటి దేవునికి అనుకూలమైన జీవితము మనం జీవిస్తూ ఉండాలి. ఈరోజు ఆదివారం కాబట్టి పవిత్రంగా ఉన్నాం. రేపు సోమవారం కాబట్టి మన ఇష్టానుసారంగా మనం ఉందాం, మన యొక్క స్థితిగతుల్లో మనం జీవిద్దాం అనేటువంటి తలంపు మంచిది కాదండి. అది మనం చెరుపుతుంది, మనం పాడు చేస్తుంది. కాబట్టి అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం. ఒకరు 1వ వాక్యము, 2వ వాక్యం చదవండి. స్పష్టంగా చదవండి, పెద్దగా చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. ప్రార్థన. మహోన్నతుడా, ఘనుడా, రక్షకుడ, విమోచకుడ, మీకు వందనాలు. సంఘముగా మేము కూడి ఉన్నాం మీ పరిశుద్ధ దినాన. తండ్రి, పునరుత్థానపు దినాన మేము మీ సన్నిధిలో చేర్చబడి ఉన్నాం. తండ్రి, మీరే మాతో నా తండ్రి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. ఈ దీనిని కేవలం మరుగు చేసి ప్రభా, మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు దయచేసి మమ్మల్ని హెచ్చరించేదంటే హెచ్చరించండి, దీవించేదంటే దీవించండి, క్రమపరిచేదంటే క్రమపరచండి. మాకేమైనా మీరు నేర్పించదలుచుకుంటే మీరు నేర్పించండి. వాటన్నిటికీ మమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మమ్మల్ని సిద్ధం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అంత్య దినములలో, అపాయకరమైన దినాలలో మనమున్నాం. అవసరమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసం చేసేటువంటి దినాలలో మనమున్నాం. అపవాది వానికి కొంచెము సమయమని వాడు గుర్తెరిగి ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు, గర్జించుతూ తిరుగుతున్నాడు, పట్టుకోవాలని చూస్తున్నాడు, ఎర వేయాలని చూస్తున్నాడు. ఎర అంటే దాని అర్థం ఏంటంటే, ఏదైతే మనం ఇష్టపడతామో దానిని మనకిస్తే అదే ఎర. గమనించండి పిల్లరా. ఎర అంటే ఏంటంటే, చేపకు ఏది ఇష్టమో దాన్ని వేస్తే అది తింటుంది, అది ఆకర్షించబడుతుంది. పశువుకి ఏది ఇష్టమో అది వేస్తే ఆ పశువులు ఆకర్షించబడతాయి. పక్షులకు ఏది ఇష్టమో అది వేస్తే ఎటువంటి పక్షి అయినా మనం ఆకర్షించబడుతుంది. అలాగే మనిషికి ఏది ఇష్టమో దానిని కానీ ఇస్తానంటే దానికి ఆకర్షితులవుతారు ప్రజలు. తొందరగా పడిపోయే ప్రమాదం ఉంది. ప్రజలు తేలికగా, అందుకే సులువుగా చిక్కులు పెట్టు పాపము అని అన్నాడు. బాగా వినాల సంఘమా. సులువుగా చిక్కులు పెట్టడం, సులువైన దానిని, మనకు ఎక్కువ ఇష్టమైనటువంటి దానిని, మనకు ఆహ్లాదాన్ని కలిగించే దాన్ని,
మన కన్నులకు ఇంపైన దానిని, మన శరీరానికి ఆకర్షించేదానిని, శరీరం కోరేదాన్ని అపవాది ఇస్తూ ఉంటాడు. దానికి మనం బానిసమైపోతాం, దానికి ఆకర్షించబడతాం. తద్వారా మనము నశించిపోతాం, నాశనమైపోతాం. అపవాది బోయేవాడు, అపవాది వేటగాడు. కనుక ఏదో ఒకటి వేసి నిన్ను లాగాలని, నిన్ను గుంజాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను సెరపాలని పలు విధాలైనటువంటి ఆయుధాలను, పలు విధాలైనటువంటి ఆకర్షణలను వాడు చూపించి నిన్ను భ్రమపరుస్తాడు. అందుకే వాడికి భ్రమపరచు ఆత్మ అనే పేరు కూడా ఉంది. కనుక వీడు ఆకర్షించేవాడు, భ్రమపరిచేవాడు. ఏదో ఒక దాంట్లో మనం చిక్కించుకోవాలనేది వాని ఉద్దేశం. వాడి ప్రధాన ఉద్దేశం ఏంటిదనంటే, అగాధము, పాతాళము, అగ్నిగుండము సాతానికి వాని దూతలకు మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడండి. సాతానికి వాని దూతలకు మాత్రమే. అయితే వాడేం చేశాడంటే, మనల్ని ఆకర్షించే విధంగా ఏదో ఒక ఎర అంటే నిన్ను బాగా ఇష్టమయ్యేది, నువ్వు బాగా కోరుకునేది, దేనికైతే నువ్వు ఆకర్షించబడతావో, దేనికి లోబడతావో, ఏది చూపిస్తే నువ్వు బానిసవుతావో, ఏది చూపిస్తే తొందరగా నువ్వు మెత్తబడిపోతావో, నువ్వు అంగీకరిస్తావో, దేన్ని చూపిస్తే నువ్వు తల ఉంచుతావో, అంగీకరిస్తావో, దానిని చూపించి దానిని ఎర్రగా వేసి వాడు నిన్ను ఆకర్షిస్తాడు. ఎందుకంటే వానితో పాటుగా నిన్ను తీసుకొని వెళ్ళాలని. నీకు దేవుడు నేను ఉండు దగ్గర మీరు ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరుస్తానని దేవుడు చెప్పాడు. ఈ నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగేవాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున వానిని లేపుతానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద ఉన్నదని దేవుడు చెప్పాడు. కనుక దేవుడు మనం కోరుకున్నది ఏంటంటే, మనమందరము నశింపక నిత్య జీవాన్ని వెళ్ళాలని. మనం ఎవరు నశించుకోకూడదండి, పాతాళానికి వెళ్ళకూడదండి, అగ్ని గంధకాలతో మండి గుండములో కాలిపోకూడదండి, యుగ యుగాలు కాలడానికి కాదు, ఏడవడానికి, పండు కొరకడానికి కాదు, నశించిపోవడానికి కాదు. దేవుడు మనం సృష్టించింది దేవునితో పాటుగా ఉన్నట్లుగా, దేవునితో పాటుగా జీవించినట్టుగా, ఆయన ముఖ దర్శనాన్ని చూస్తూ యుగ యుగాలు మనం బ్రతికేటట్టుగా ఉండేటట్టుగా దేవుడు మనకు ఒక వెసులుబాటు కలుగు చేశాడు. నువ్వు నశించిపోవడం అంటే, నశించడం అంటే ఏంటిది? పాతాళానికి వెళ్ళడమే. నశించడం అంటే ఏంటిది? అగ్నిగుండంలో, ఆరని అగ్నిలో కాలిపోవడమే. కనుక అది దేవుని ఇష్టం కాదు. దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ టు హ్యావ్ ద ఇటర్నల్ లైఫ్ for everyone. We have to go to eternal life, the kingdom of God. That is the will of God. అయితే సాతాను యొక్క సాటన్, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ సాటన్ అంటే, మనం నశించిపోవాలి, వాడి దగ్గర మనం కూడా ఉండాలనేది వాని తలంపు, వాడి ఉద్దేశం అది. కాబట్టి వాని తలంపులు మనం అందుకనే సాతానుని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి. ఎంత మంచి మాటలు కదా, ఎంత సూక్ష్మం కదా ఇది. కనుక దేవుడు మనకు అన్నీ చెప్పాడు, కానీ మనం పాటించడంలా, అంగీకరించడంలా, ఆ త్రోవలు మనం నడవడంలా మనుషులు వారి ఇష్టానుసారమైనటువంటి త్రోవల్లో నడుస్తున్నారు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి కదా, లేఖనం చెప్తుందండి స్పష్టంగా. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి, అందరూ కలిసి త్రోవ తప్పి పనికి మాలిన వాళ్ళు అయిపోతున్నారు. యూజ్లెస్ ఫెలోస్ అంటే ఇంగ్లీష్లో కదా, యూజ్లెస్ ఫెలోస్ అయిపోతున్నారు. ఎందుకు? త్రోవ తప్పారు. ఏ త్రోవ తప్పారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఓన్లీ ద వే టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద వే, ఇస్ ద వే. జీసస్ క్రైస్ట్ ద వే. కనుక ఆ వేలోకి వెళ్ళకుండా, ఆ త్రోవలోకి వెళ్ళకుండా మనల్ని అడ్డుగా నిలిచి దేవుని దగ్గరికి వెళ్ళకుండా మనుషులను పాతాళం అంటే వాని కోసమై, వాని దూతల కోసమై ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క పాతాళానికి, అగ్నిగుండంలోకి, నరకానికి, నాశనానికి
మనల్ని కూడా తీసుకువెళ్ళాలన్నమాట కంకణం కట్టి. కనుక సాతాను యొక్క యుక్తులను మనం ఎరగని వారమో కాము. వీ హ్యావ్ టు నో ద కన్నింగ్నెస్, ద సటిల్ ఆఫ్ ద డెవిల్, ఎ సాటన్. కనుక వారి యొక్క తంతులు, కుతంత్రాలు మనం ఎరగాల. కాబట్టి అవి ఎరగకపోతే ఏంటంటే చిక్కుబడిపోతాం. అది ఎరగకపోతే ఏంటంటే మనం పాడైపోతాం. మనం పాడవడమే వాడి ఉద్దేశం, మనం నాశనం అవ్వాలనేది వాడి ఉద్దేశం. వాడు ఉన్న దగ్గరికి నన్ను కూడా తీసుకొని వెళ్ళాలని, లాగాలనేది వాడి ఉద్దేశం. కాబట్టి వాడి ఉద్దేశాలు లయపరచాలంటే నువ్వు తెలుసుకోవాలా, సత్యమేంటిది, అసత్యమేంటిది, ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ యథార్థత ఉంది, ఏది నిన్ను తినని. అందుకనే మార్గంలో నిలిచి చూడండి. వీ హ్యావ్ టు స్టాండ్ ఫ్రెండ్ ద వే. వైజంక్షన్ అంటే నువ్వు అమీర్పేట భవన్ను, ఎస్ఆర్ నగర్ భవన్ను ఎక్కడ ఉండాలి? నువ్వు వైజంక్షన్లో ఉండాలను. వైజంక్షన్ నుంచొని నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను అమీర్పేట వెళ్ళిపోతావు, రైట్కి వెళ్ళిపోతే హౌసింగ్ బోర్డ్ కాలనీకి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళవలసిన అమీర్పేట అయ్యి త్రోవ తప్పి ఆ వైజంక్షన్ నుంచొని నీకు కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు రైట్కి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు అమీర్పేట వెళ్ళవలసిన నీవు హౌసింగ్ బోర్డు వెళ్ళిపోతావు. ఎన్ని సంవత్సరాలకు వచ్చింది ఇంకా నీకు? ఎన్ని సంవత్సరాలకి వెళ్ళగలుగుతావు అమీర్పేట నీవు? ఆ త్రోవ నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? బొంబాయి తీసుకెళ్ళిపోతుందండి, ముంబైకి చేర్చుద్దని నేను. కనుక త్రోవ తప్పిపోతున్నాము. అందుకనే మార్గములలో నిలిచి చూడండి. వైజంక్షన్లో ఉన్నాం మనం, వైజంక్షన్ దగ్గర నుంచొని అడుగు, లేకపోతే నీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయి. జీపీఎస్ ఉంది నీకు. ఏంటిది మన జీపీఎస్? దేవుడే, నేనే త్రోవ, ఆయనే మనకి ల్యాండ్ మార్క్, ఆయనే గూగుల్ సెర్చ్. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. పురాతనమైన మార్గం ఏంటిది? పూర్తిగా విచారించి మేలు కలిగే మార్గమున ఏది అని అడిగి ఎంక్వైర్. వాట్ ఈస్ ద వే? వాట్ షల్ ఐ గో? నేను ఏదేనికి వెళ్ళాలా అని కూర్చొని అడగండి. అక్కడ మీరు జంక్షన్లో ఉన్నాం, అడిగి తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళవలసిన అమీర్పేట కాబట్టి నువ్వు హౌసింగ్ బోర్డ్ కాలనీకి వెళితే, లేకపోతే కేపీహెచ్పికి వెళితే నీ జీవితంలో మళ్ళీ అమీర్పేట రాలేవండి. అందుకని మార్గం ఏంటిది? గూగుల్ మ్యాప్ ఏం చెప్తుంది నీకు? జీపీఎస్ ఏం చూపిస్తుంది నీకు? దాన్ని అడుగు, అదే చూపిస్తుంది. అందుకనే ఆ జీపీఎస్ ఎవరో కాదండి, యేసుక్రీస్తే. జీపీఎస్ అంటే గాస్పుల్ సర్వీస్. అంటే దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి అడిగితే ఆయన త్రోవ చూపిస్తాడు మనకి. కనుక మనం విచారించాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. గుడ్డిగా వెళ్ళకూడదు, అమాయకంగా వెళ్ళకూడదు. వాళ్ళనేందులు అడిగేది అని అనుకోకూడదు. పిల్లరా, తప్పు త్రోవలు పడతావు. కనుక వాళ్ళనేంది అడిగేది? వాళ్ళదెంత, వాడెంత, ఈడెంత, కోన్ కిస్క గొట్టంగాడు వీడేంది మనకు చెప్పేది? నో. చిన్నపిల్లలు చెప్పినప్పుడైనా వినాలా, నువ్వు సరిగా అర్థం కాకపోతే. 10 మందిని అడగాల, 10 మందిని విచారించాలా. నువ్వు అడగాలి, అడిగి తెలుసుకోవాలా. నీకు తెలియనప్పుడు ఎట్టబడితే అట్లా గర్వంగా, మూర్ఖంగా, అమాయకంగా మనం పోకూడదు. పీడ పోతే ఏంటంటే దెబ్బతింటావు, పాడైపోతావు, చెడిపోతావు, జీవితం చిందరైపోతుంది. వెళ్ళవలసిన గమ్యానికి నీ జీవితంలో వెళ్ళలేవే కాదు. ఒక గమ్యం ఉంది మనకి, ఆ గమ్యానికి వెళ్ళాలా మనం. ఆ గమ్యానికి వెళ్ళడానికి అడగాల మనం, తెలుసుకోవాలా మనం, గ్రహించాలా మనం. మూర్ఖం కాదు, అవివేకం కాదు, బుద్ధిహీనత కాదు. నేను చదువుకున్నానండి, నేను ఇంజనీరు, నేను బీటెక్ చేశాను. నేనేందుకు ఒకరిని అడిగేది? ఆటో డ్రైవర్ ఉన్నాడు ఇంకా, అక్కడ ఆటో పెట్టుకొని ఉన్నాడు. ఆటో డ్రైవర్ని అడిగితే, అయ్యా నేను ఇటు అమీర్పేట పోవాలయ్యా, మరి ఇటు పోవాలి చెప్పానంటే, నేను బీటెక్ చదివి ఆటో డ్రైవర్ని అడిగేదా? చూడండి పిల్లలు, అక్కడ ఎవరో ఒక మనిషి ఉన్నాడు, నేను ఇంత చదువుకొని ఆ నుంచున్న నన్ను అడిగేది. వాడి చెప్పులు కూడా లేవు సరిగా, వాడిని అడిగేదా నేను? వాడి కులం ఏంది, నా కులం ఏంది, వాడిని అడిగేదా నేను? వాడి మతం ఏంది, నా మతం ఏంది, వాడిని అడిగేదా నేను?
పెరుగుట వెరుగుట కొరకే. పొంగినది పొయ్యి పాలే. పొంగిందంటే పొయ్యిలో పడిపోయినట్టే పిల్లలు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనం అడగడంలో తప్పు లేదు, నేర్చుకోవడంలో తప్పు లేదు, గ్రహించడంలో తప్పు లేదు, తప్పు తెలుసుకోవడంలో తప్పు లేదు, నిజం తెలుసుకోవడంలో తప్పు లేదు పిల్లలు. చాలామందికి అర్థం కావట్లేదు, అది గ్రహించలేకపోతున్నారు. కాబట్టి తెలుసుకొని మనం అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఎదగవలసిన వారమై ఉన్నాం నా సహోదరులారా. కాబట్టి సహోదరులారా గమనించండి పిల్లరా. కాబట్టి ఏం బట్టి? కాబట్టి కావడం బట్టి కాదు, కాబట్టి అంటే దెర్ఫో కదా, దెర్ఫో. కాబట్టి మీరు ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమలాడుతున్నాను. బాగా వినండి మాట పిల్లలు. సజీవ యాగంగా అంటే నా సహోదరులారా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఏమంటున్నాడండి? అది ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఐ బిసెచ్ యు దెర్ఫోర్ బ్రదర్స్ by the mercies of God that you present your bodies as a living sacrifice, holy, acceptable to God, which is your reasonable service. ఇది మీకు యుక్తమై ఉన్నది. ఇది మీకు యుక్తము. ఏమిటి మనకు యుక్తము? యుక్తమైనది కదా మనం చేసేది. ఏం చేస్తాం? యుక్తమైనది, మంచిది చేస్తాం, విలువైంది చేస్తాం, శ్రేష్టమైనది చేస్తాం, ఘనమైనది చేస్తాం, ఏదైనా మంచి కార్యాన్ని మనం చేస్తాం. ఏది అని అంటే బ్రతిమలాడి చెప్తున్నాడు ఆయన. ఐ బిసెచ్ యు మై డియర్ బ్రదర్స్ అని అంటున్నాడు. అంటే నేను మిమ్మల్ని ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ బెగ్గింగ్, ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ, ప్లీజ్ sacrifice your bodies as a living sacrifice. సజీవమైనటువంటిదిగా దేవునికి మన దేహాలను సమర్పించుకోవాలి. బాగా వినాలి మాట పిల్లలు. చచ్చిపోయింది దేవునికి అక్కర్లేదండి, జబ్బుది దేవునికి అక్కర్లేదండి. గుడ్డిది, కుంటిది, గూనిది, పనికిరంది, తుమ్మిది, దగ్గేది, జబ్బుది దేవునికి పనికిరాదు పిల్లలు. మనసాన పడింది దేవుని పనికిరాదండి. అంటే సజీవముగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, బలముగా ఉన్నప్పుడే, శక్తివంతుడుగా ఉన్నప్పుడే దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. కనుక దేవుని సజీవ యాగంగా అంటే ఏ వస్తువునైనా, ఏ గొర్రెను కావచ్చు, మేకను కావచ్చు, లేకపోతే కోడెని కావచ్చు, దేన్నైనా నువ్వు అర్పించేటప్పుడు జబ్బుది, కుంటిది, గవ్వ కన్ను కలిగింది, లేకపోతే గుడ్డిది, మూగది, లేకపోతే పనికిరాంది, ఇలాంటి వాటిని దేవునికి ఇవ్వకూడదు. చచ్చిపోయింది దేవుడికి. నేను చచ్చిపోతే నన్ను ఇంట్లో వాళ్ళు ఉండలేరు. ఏమండి? ఇంట్లో వాళ్ళకే నేను ఇష్టం ఉండదు. నేను చచ్చిపోతే నా ఇంట్లో వాళ్ళకి నేను ఇష్టం, తీసి అవసరం పడేయండి అని అంటారు. ఇంకా ఉంచారేంది మీరు అని అంటారు. మహా అంటే ఒక గంట ఉంచుతారేమో చచ్చిపోయినాక. ఆ తర్వాత తీసుకొని రోడ్డు మీద పెట్టేసేసి ఒక సాప్ మీద ముడుక పెట్టేసి, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చింది కదా, ఫ్రెజర్స్ వచ్చినాయి కదా, ఈ ఫ్రెజర్ వచ్చినకి ఫోన్ చేసేసి అవి వచ్చిందాకా నన్ను ఆ సాప్ మీద పెట్టేసేస్తారు. ఏదైతే నేను పండుకున్నప్పుడు నేను చచ్చిపోయినప్పుడు ఏవేవైతే ఉన్నాయో, అది బెడ్షీట్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు, దిండ్లు కావచ్చు, దానికి సంబంధించిన పరికర వస్తువులన్నీ ఉంటాయి కదా నాకు సంబంధించినవి, అవన్నీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని అజిటీజ్గా లేపి ఒక సాప్ వేసి నన్ను సాప్ మీద పండుకోబెట్టి ఆ ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఫ్రిజర్లో పెట్టేస్తారు. మరి ఇంత బతికాడు కదా అంటే, అందుకని అంటే ఇంత బతికి ఇంటి వెనకాల పడి ఇంటి వెనకాల పడి సావటం అంటే, గమనిస్తున్నారండి? ఇంటి వెనకాల పడి సావటం అంటే ఏదనుకుంటాను మీరు? ఇంట్లో ఉన్న నువ్వు, కట్టుకున్న నువ్వు, ఇల్లు నీది, కట్టుకుంది నువ్వు, దాంట్లో అన్ని కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంది నువ్వు, సావగానే నేను తీసిపోయి ఇంటి అవతల పడేయటమే.
రోడ్డు మీద పెట్టేసేస్తారు. నీ రోడ్డు తూర్పుకుందో పరమట్టుకుందో, ఏ రోడ్డు ముఖం రోడ్డు ఉంటుందిగా ఒక రోడ్డు. మనం అందరం ఇప్పుడు నా భారతదేశంలో ఒక పిచ్చి ఉంది కదా, ఆ వాస్తు ప్రకారం కట్టుందని. ప్రతి వారు ఇల్లు తూర్పు చూస్తూ ఉండాలి కదా. ఏ తూర్పు గుమ్మం దగ్గర ఎక్కడో గుమ్మం దగ్గరకు పక్కన ఎక్కడైనా పెడతారు. గమనించండి పిల్లరా, సజీవయాగంగా నిన్ను నీవు బ్రతికి ఉన్నప్పుడే, ప్రాణముతో ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీవు దేవునికి కావాలా, నీ శరీరము దేవునికి కావాలా. నువ్వు బహుగా ప్రేమించుచున్నా నీ ఒక్కగానొక్కడైనటువంటి కుమారుని, లేక పుట్టినటువంటి నీ ఏకైక కుమారుని నాకు బలిగా, దహన బలిగా ఇవ్వు అని అన్నాడు. వెంటనే అబ్రహాము ఏమీ మాట్లాడకుండా, మారు మాట్లాడకుండా, తిరిగి సమాధానం చెప్పకుండా ఏ పర్వతానికైతే వెళ్ళమన్నాడో, పర్వతాన్ని కూడా చెప్పలేదండి. నేను అక్కడికి వెళ్ళా పర్వతం దగ్గరికి, నేను చూపించు పర్వతం మీద దానిని అతని బలివు అని అన్నాడు. వెంటనే తల ఉంచాడు, ఏకైక కుమారుని తీసుకున్నాడు బలిగా అర్పించడానికి, దహన బలిగా అర్పించటానికి. అతన్ని చంపి తగలేయడం అన్నమాట అండి. దహన బలి ఏంటంటే తెలిసిన మీకు, ప్రాణముతున్నటువంటి అతన్ని, ప్రాణముతున్న తన కుమారుని కట్టేసి నరికి కట్టెల మీద కాల్చేయడం అండి దహన బలి అంటే. అది వీళ్ళ ప్రాణం పోయినాక కాదు, సజీవ యాగం అంటే అది. మరి సజీవం అంటే ఏంటిది? ప్రాణంతో ఉండడం. ప్రాణంతో ఉన్నప్పుడే అతనిని కట్టి నరికి కట్టెల మీద కాల్చేయడమే. అది ఆయనకి చెప్పింది దేవుడు. దాన్ని చేస్తున్నాడు ఆయన. మారు మాట్లాడలేదు కదా. సజీవయాగముగా బ్రతికి ఉండగానే, ఆరోగ్యంగా ఉండగానే, బాలుడిగా ఉండగానే, ఆట్లాడుకుంటూ ఉండగానే, ఆ పిల్లడు ఎదుగుతూ ఉండగానే, ఆ పిల్లడు గ్రోత్ అవుతూ ఉండగానే, అన్ని అవయవాలు, అన్ని హావభావాలన్నీ సక్రమంగా ఉన్నప్పుడే దేవునికి ఇవ్వు అని అంటే వెంటనే దేవునికి ఇచ్చాడు. ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఇచ్చాడని అనుకుందాం మనం కంచేపటికి. దేవుడు వద్దడానికి కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఇచ్చి కత్తి కూడా ఎత్తాడు. కత్తి ఎత్తిన తర్వాత దేవుడు అంటున్నాడు, అబ్రహామా తొందరపడబాకు, నేను నరబలి కొండేవాడిని కోదా. బలి నాకు అక్కర్లేదు. మీ హృదయాలు కావాలా నాకు, మీ మనస్సు కావాలా నాకు, మీ తలంపు కావాలా నాకు, మీ జీవితం కావాలా నాకు. బలి కాదు నేను కోరుకునేది. కొవ్వుని బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మాట విను. యూ హ్యావ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు బెండ్, యూ హ్యావ్ టు ఫ్లెక్స్ ఇన్ టు ద వర్డ్. వాక్యానికి నువ్వు లోబడాలండి. వాక్యానికి నువ్వు సమర్పించుకో. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ టు ద లార్డ్, టు ద వర్డ్. యూ హ్యావ్ టు బెండ్, యూ హ్యావ్ టు రిపెంట్, యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. దేవునికి నిన్ను సజీవయాగంగా సమర్పించుకోవాలి. లేదండి ఆదివారం కాబట్టి ప్రార్థనకు వచ్చాను, మిగతా రోజుల్లో ఎలా కుదురుద్దండి. మనం ఉద్యోగం చేసుకునే వాళ్ళం కదండి, వ్యాపారం చేసుకునే వాళ్ళం కదా. శరీరం ఉందిగా, మనం కూడా ఉప్పు కారం గంటల్లా సోంబేరి మాటలన్నమాట. పనికి మళ్ళీ మాటలండి. ఉప్పు కారం తింటే పాపం చేస్తావా? వయసున్నది పాపం చేస్తావా? కాళ్ళు నేను పాపానికి బరిగెత్తుతావా? వయసున్నని కండలు ఉన్నాయని వాడికి మీదకి ఈడి మీదకి ఎగబడతావా? దొగుతావా పోట్లకిత్తలాగా? ఆదివారం రోజు ఎలా ఉంటున్నామో, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నామో, సంఘములో ఎలా ఉంటున్నామో, దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నామో, నీ జీవితాంతం ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా నువ్వు అలాగే ఉండాలా. ఇవాళ కాంచేపు, రేపు కాంచేపు, ఎల్లుండి కాంచేపు వద్దు. పడుట లేవడం మంచిది కాదు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. నువ్వు వెచ్చగాను చల్లగాను ఉండకపోతే నీ ముఖాన్ని గుమ్మేస్తాను అంటున్నాడు ఆ దేవుడు. అదే మాట నేనంటే మీరు ఏమనేవాళ్ళు? నీ సంఘం కాదు ఇంకో సంఘం పోవాయా బాబు, మస్తు మంది ఉన్న సంఘాలు,
ఆ మొక్క మీద ఉందేతో నువ్వు నీ బతికంతా నువ్వెంత అను మీరు. దేవుడు అంటున్నాడు, ఐ ఆమ్ నాట్ సెయింగ్ లైక్ దట్, బట్ ద గాడ్ ఈజ్ సెయింగ్ లైక్ దట్. We have to obey. We have to surrender. We have to bend to the word of God. దేవునికి నువ్వు లోబడాల్సిందే, విధేయత చూపించాల్సిందే. సజీవ యాగముగా, పనికిరంది కదండి, పనికి వచ్చేది సజీవ యాగం. బ్రతికి ఉన్నప్పుడే, ఇస్సాకుని దేవుడు బ్రతికి ఉన్నప్పుడే, ఎదుగుతూ ఉన్నప్పుడే, బలం పొందుతూ ఉన్నప్పుడే నాకు బల్యం అంటే యాజిటేజ్గా తెచ్చిపోయి ఇచ్చేస్తాడు ఆయన. నువ్వు కూడా అంతే, నిన్ను నీవు సమర్పించుకోవాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి. ఇవాళ ఒక పూట రేపొద్దునికో ఊసర వెళ్ళడం కాదు. మనం పచ్చని చెట్టుకి వెళ్తే పచ్చనిగా రావడానికి, బండ మీదకి వెళ్తే బండ కలర్ రావడానికి, నల్లంగా ఉంటే నల్ల కలర్ రావడానికి, నీళ్ళలాగోకి వెళ్తే నీళ్ళల్లోకి మారడానికి, గడ్డి మారినట్టుగా, చెట్టు మారినట్టుగా, నల్లంగా ఉంటే నల్లంగా, తెల్లంగా ఉంటే తెల్లంగా మాట్లాడి నువ్వు ఊసర వెళ్ళివి కాదు. నువ్వు మనిషివి, మనిషిలాగే బ్రతకాల, మనం మనిషి వలె జీవించాలి, మనిషి వలె ప్రవర్తించాలి, మనిషి వలె మాట్లాడాలి, మనిషి వలె ఆలోచించాలి. వీ హ్యావ్ టు థింక్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ మ్యాన్. అంతేగాని నువ్వు మనిషి అయ్యుండి పశువులాగా ప్రవర్తిస్తాయి, నువ్వు మనిషి అయ్యుండి పాములాగా ప్రవర్తిస్తాయి, నువ్వు మనిషి అయిన మృగంలాగా ప్రవర్తిస్తాయి. మనిషి వలె జీవించాలి, మానవుడుగానే బ్రతకాలి. అంతేగాని ఒక జంతువులాగానో, మృగంలాగానో, లేకపోతే ఒక విషసర్పంలాగానో మనం బ్రతకూడదు ప్రియులారా. సమర్పించుకోవాలి మనం దేనికోసం. ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలము, పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. ఇంగ్లీష్లో ఏమన్నాడు? హోలీ, యాక్సెప్టబుల్ టు గాడ్, విచ్ ఈజ్, ఇట్ ఈజ్, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవునికి యుక్తం. పరిశుద్ధంగా ఉండాలి నీ దేహం, చచ్చిపోయే వరకు పరిశుద్ధంగానే ఉండాలి దేహం. మాటలు పరిశుద్ధంగా ఉండాలి, చూపులు పరిశుద్ధంగా ఉండాలి, వెలికిడి పరిశుద్ధంగా ఉండాలి, నాలుక పరిశుద్ధంగా ఉండాలి, నీ కాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన దానిని, అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక నీవును, చెప్పండి అందరూ, నీవును నేనును పరిశుద్ధముగా ఉండవలెను. నేనును పరిశుద్ధముగా ఉండవలెను. నా దేవుడు పరిశుద్ధుడు కనుక నేనును పరిశుద్ధముగా. He is the holy. The God is holy. You must be as holy, like Jesus, like God. దేవునిలాగా మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి ప్రియులారా. దేవునికి అనుకూలమైంది ఏమన్నాడు ఎక్కడండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగం. నీకు అనుకూలం కాదండి. నేను ఆయన చెప్పాడని అలా చేశానండి, ఆమె చెప్పిందని అలా చేశానండి, ఆమె అలా ఉంది కాబట్టి నేను కూడా అలాగే ఉన్నానండి. వాడెవడో ఉన్నాడని నువ్వు ఉంటావా? వాడెవడో జీవించాడని నువ్వు జీవిస్తావా? వాడెవడో అన్నాడని నువ్వు అంటావా? వాడెవడో ఆ పని చేస్తాడని నువ్వు కూడా చేస్తావా పని? అది పరిశుద్ధమేనా? అది నిజ జీవితమేనా? అందులో సత్యం ఉందా? అది దేవునికి అంగీకారమైన బలియేనా? సజీవయాగముగా ప్రాణముతో ఉన్నప్పుడే నువ్వు దేవునికి నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోతే, నేను చనిపోతే నా వాళ్ళకి ఇష్టం ఉండదండి. నువ్వు చనిపోతే నీ వాళ్ళకి ఇష్టం ఉండదండి. తీసిపోయి నేను బయట పడేస్తారండి. చనిపోయింది దేవునికి ఎందుకండి? పనికిరండి, నీకు పనికిరండి, మనుషులకు పనికిరండి, దేవుడికేం పనికొచ్చుద్దండి?
నువ్వే అంటున్నావు వాడు కుంటోడని, వాడు గుడ్డోడండి, వాడు పనికిరాడునండి, వాడు చిన్నోడండి, వాడు పెద్ద. యెషయా ఏమన్నాడు దావీదుని గురించి? వాడు కడుగొట్టు వాడండి, మేకలకు వస్తున్నాడండి అని అన్నాడు. అయినా కానీ పిలిపించు అని అన్నాడు. గమనిస్తున్నాడా? నువ్వు తృణీకరించబడవచ్చు, నీ వారిలో హేయునిగా భావించవచ్చు, నీ వాళ్ళు నిన్ను తక్కువ వారికి ఎంచక చేయవచ్చు, నీవు అంగవైకల్యం కలిగి ఉండవచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు కానీ దేవునికి నీవు అవసరం. దేవునికి నీవు అవసరం. మీరు అనుకుంటారు పౌలు గుర్రం మీద వెళ్ళాడంట, దమస్కు వెళ్తున్నట్టు గుర్రం మీద. మరి సమాజ మందిరంలో అధికార పత్రాన్ని తీసుకొని క్రైస్తవులందరినీ చంపడానికి ఆడవాళ్ళు మగవాళ్ళని విచక్షణ లేకుండా జొరబడి హింసించి గాయపరిచి వాళ్ళని చంపి హతమార్చాలని ఆయన గుర్రం మీద వెళ్తున్నాడంట అని మనం చదువుతాం కదా. వాస్తవం కదా అది. మీరు అనుకోవచ్చు నిజంగా గొల్లియాతం ఉంటాడేమైనా, లేకపోతే గుర్రం మీద పోయి ఇంత పని దూరి ఇళ్లలో నుంచి రహస్యంగా కూడా దూరి ఆడోళ్ళు మగోళ్ళు లేకుండా ఏడ్చుకొచ్చేసి చంపుతున్నాడంటే కనీసం గొల్లియాత అంటా ఉంటాడు. మారుగా ఆ మాత్రం మనం ఉండొచ్చు అని అనుకుంటారు మీరు. ఆయన అంతా 5 అడుగులు మనిషి అయింది, దొడ్డి కాళ్ళు, బట్టతల, మాటలు సరిగ్గా రావండి ఆయనకి, నత్తి. మీకు తెలుసా? నిన్ను అన్యజనులకు సాధనముగా చేస్తానన్నాడు. మోషే ఏమన్నాడు? నేను నత్తివాణ్ణి, నిన్ను నాకు మాటలు రావు అని అన్నాడు. సకల విద్యలాదు చేరాడు. మళ్ళీ దేవుడు పిలిస్తే ఏమంటున్నాడు? నేను అయ్యా పనికిరాను, నేను ఎందుకు వచ్చిన బాధ, ఇంకెవరు నన్ను చూసుకో అని అన్నాడు. నేను నీకు నోటికి తోడేంటున్నాను. నాకు మాటలు అవన్నీ ఎందుకు అంటున్నావు? గుడ్డి పని చేసింది ఎవరు? నేను కదా. కుంటి పని చేసింది ఎవరు? నేను కదా. మూగ పని చేసింది ఎవరు? నేను కదా. నాకు ఎదురు మాట్లాడతా నువ్వు అని దేవుని సన్నిధిలో పిలిచాడు ఆయన. నా ప్రియ దేవుడిరా, దేవునికి నువ్వు కావాలా? నువ్వు ఆడమనిషి, నేను ఆడమనిషి, నన్ను ఏం చేసేదని నాకు వంట సరిగా రాదు. మా ఆయన రోజు తిడతానే ఉంటాను, నేను వంట చేసినప్పుడల్లా ఏదో వంక పెట్టి తిడతానే ఉంటాడు. నాకు వంటే సరిగా రాదు, బట్ట ఉతకడమే సరిగా రాదు, అంట్లు తవ్వటం అసలు కుదరదు నాకు. వారానికోసారి నెలకోసారి కూడా ఇల్లు కడగను నేను. ఇంత స్వామిదాన్ని నేనే అనడానికి కొత్త దేవునికి నో. దేవునికి నీవు అవసరం, మనం అవసరం ప్రియులరా. ఎందుకనంటే ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. నువ్వు దేవునికి సమర్పించుకోవాలి, దేవునితో అంచు కట్టబడి ఉండాలి, దేవునితో నడవాలి, దేవునికి నీకు ఒక మంచి సన్నిహితమైన సంబంధం కలిగి ఉండాలా. అలా కాకుండా నేనేదో బ్రతుకుతాను, నేనేదో జీవిస్తాను కాదు ప్రియులారా. మనుషులను సంతోషపరిచేవాడిని అయితే నేను వ్యర్థుడను. మనుషులను సంతోషపరచడానికి, భార్యను సంతోషపరచడానికి, భర్తను సంతోషపరచడానికి, ఇరుగును పొరుగును సంతోషపరచడానికి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావా? నీ బ్రతుకుని నాశనం చేసుకుంటావా? ఎవరి కోసమో? అట్టుగాదండి. వాళ్ళు ఊరికొచ్చి బతిమలాడుతుంటే, ఊరికొచ్చి ఒత్తిడి చేస్తుంటే, ఊరికొచ్చి నన్ను తొందర చేస్తుంటే బలహీనమైపోయానండి. సిగ్గులేదు. వాడెవడో వచ్చి, లేకపోతే ఆమె ఎవరో వచ్చి, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వచ్చేసి నేను బలవంతం చేస్తాను. నీ తెలివేమైంది? నీ మనస్సు ఏమైంది? జాగ్రత్తగా ఉండాలి మనం. వాడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు, వాడు చెప్పాడు, ఈడు చెప్పాడు. వాడు చెప్పటం ఈడు చెప్పటం కాదండి. దేవుడు ఏం చెప్తున్నాడు? 100 చెబుతాను నేను. కాకి కథ చెప్తా కదా, కాకి జున్నుగడ్డ కథ చెప్తా ఉంటా కదా అప్పుడప్పుడు నేను. కాకి జున్నుగడ్డలాగానే పరిస్థితి పిల్లరా. ఎవడో ఏదో చెప్పాడండి, ఎవడో ఏదో మాట్లాడాడండి, ఎవరో వచ్చి ఏదో చేశారండి. ఆమె చెప్పిందని ప్రార్థనకు మానేశానండి. వాళ్ళ ఏదో పూజ ఏదో ఉందంటండి, అక్కడికి రమ్మంటేను అటు వెళ్ళానండి. ప్రార్థనకి రాలేదండి. ఇలా బల్లారాధన కదా, బల్లారాధన వచ్చి నెల తీసుకోవచ్చులే అని ఆమె చెప్పిందని నేను ఏడకి వెళ్ళానండి.
గృహప్రవేశం అయితేనో వెళ్ళానండి. ఆ అమ్మాయి ఎవరో పెద్ద మనిషి అయితేను, పుష్పవతి అయితేను, బల్లారథం వచ్చే నెలలో దిగొచ్చులని నేను దీనికి వెళ్ళానండి. అదేవైతే పుష్పవతి అయితే నీకేమైంది? దేవుని మందిరం మానేస్తావా? అది న్యాచురల్, తప్పకుండా అవే తీరుతుంది. అది ముఖ్యమా, ఇది ముఖ్యమా? నా శరీరం తిని నా రక్తమును త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంత్యదినమున వానిని. పుష్పవతి అయిన అమ్మాయికి వెళ్ళావు, పొలంలో పూల తీసుకుపోయి ఇచ్చేచ్చావు. ఆమె దేశపోద్దా, నేను ఇచ్చిన వానికి పిలిచింది దేశపోద్దా, పుష్పవతి అయింది దేశపోద్దా? జాగ్రత్తగా యోచించాలి. మనం ఏం చేస్తున్నాం? మనం దేవునికి అంటే సజీవ యాగముగా నీ దేవునికి నీవు బలిగాను అర్పణగాను మనం అర్పించుకోవాలి. పానార్పణముగా పోయాలి. నులివెచ్చిన జీవితం కాదండి. కొచ్చేపట్ల కంచెపిట్ల కాదండి. బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. కనుక మనం బ్రతికేది క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాము, చావైతే క్రీస్తు కొరకే. అందుకని అంటున్నాడు చూడండి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమలాడుతున్నాను. నేను దేవుని వాత్సల్యం, మిమ్మల్ని తిట్టటలా, మిమ్మల్ని కొట్టడం లేదు, మందలించడం లేదు, లేకపోతే ఇంకోటి ఏదో చేయట్లేదు, బతిమలాడుకుంటున్నాను. చాలాసార్లు చెప్తాడు ఆయన బైబిల్ కొత్త నిబంధనలు మనకు చూస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు చాలాసార్లు బతిమలాడుతూ ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. కనుక బ్రతిమలాడు చెప్తున్నా కానీ మనం వెళ్ళే పరిస్థితుల్లో లేము. మన పని మందే. మొదటి ఆదివారమున బల్లారాధన ఉంటుందని ప్రతి వారం చెప్పాలండి. ప్రతివారం చెప్పాలి నా సంఘానికి. డ్యూటీకి వెళ్ళమని ప్రతివారం నీకు ఫోన్ చేసి చెప్తున్నాడు మీ కంపెనీ ఓనరు. మీ పిల్లల్ని స్కూల్కి పంపించమని మీ పిల్లలు పొద్దున్నే 4 గంటలకు ఫోన్ చేసి చెప్తున్నాడా? ప్రిన్సిపల్ చెప్తున్నాడా అండి? మీరు చెవులు మార్చి చెప్తున్నారా? ఎలా పంపిస్తున్నావు నువ్వు? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ఎవరు నిన్ను పిలవాల్సిన అక్కర్లేదు, ఎవరు నిన్ను బతిమలాడాల్సిన అక్కర్లేదు, ఎవరు నీకు చెప్పాల్సిన అక్కర్లేదు. దేవుని సన్నిధికి రావాలన్న సంగతి మనకు తెలియాలా. నువ్వు డ్యూటీకి వెళుతున్నావు, క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి రావాలని తెలియదా మనకి? క్రమం తప్పకుండా. బల్లారాధన మొదటి వారం బల్లారాధన ఉంటుందని తెలియదా? ఒకవేళ బల్లారాధన ఏదైనా ప్రభు పని మరొక పని ఏదైనా నాకు అప్పచెబితే ఆ పని నిమిత్తమే ఒకసారి వాయిదా వస్తాను. ముందుగా నీకు ఇంటిమేషన్ ఇస్తాను. నేను పలానా రోజున బల్లారాధన ఉండదు, ఎందుకంటే ప్రభు నాకు మరొక పనిని అప్పగించాడు కనుక ఆ పని మీద వెళుతున్నాను కాబట్టి ఈ బల్లారాధన వచ్చే వారం ఉంటుందని నేనే మీకు కబురు పంపిస్తా, నేనే మీకు ఇంటిమేషన్ ఇస్తా. ప్రభు పని మరొకటి ఉంది, అదైనా దీనికంటే మంచిదైతేనే, దీనికంటే ఘనమైదైతే, దీనికంటే విలువైందైతేనే. గమనిస్తున్నారా ప్రియులారా? దేవుని సన్నిధిలో మనం సజీవ అంటే నిన్ను నీవు సమర్పించుకోవాలి. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్. మనకు మనమే సాక్రిఫైస్ చేసుకోవాలి. ఎట్లా? చచ్చిపోయాక కాదండి, తర్వాత చూద్దాంలేండి, తర్వాత చూసేది కాదు ప్రియులారా. బ్రతికి ఉండగానే ప్రభు సన్నిధులు మన దేవుడు మనం పిలుస్తూ ఉండగానే దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించాలి, దేవునికి నమ్మకమైన జీవితాన్ని మనం జీవించాలి. అదే చెప్తున్నాడు అక్కడ. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతులాడుతున్న ఇట్టి సేవ మీకు ఏమై ఉన్నది? యుక్తమై ఉన్నది. చెప్పండి అందరూ ఒకసారి. ఇట్టి సేవ నాకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ నాకు యుక్తమై ఉన్నది. ఇట్టి సేవ నాకు యుక్తమై ఉన్నది. ఎట్టి సేవ? ఎట్టి సేవ? సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. నీ శరీరాన్ని, నీ మనస్సు, నీ హృదయం, నీ అంతరంగం దేవునికి నువ్వు సమర్పించుకోవాలా. నీ మనస్సు నీది కాదు, నీ దేహమో నీది కాదు, నీ ఇష్టానుసారంగా వాడుకోవడానికి.
నా శరీరం నాది కాదు, నా ఇష్టానుసారంగా వాడుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, ఏమన్నాడు? నేను వెల ఇచ్చి నిన్ను సంపాదించాను. దేవుడు మనం వెల ఇచ్చి సంపాదించాడు. ఏ వెల? రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు ఆయన. నీవు నీ సొత్తు కాదు, మన సొత్తు కాదండి. వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు అవర్ సెల్ఫ్. వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. వి బిలాంగ్స్ టు గాడ్. దేవునికి అనుకూలమైన వాళ్ళం మనం. నీ ప్రతి అవయవం అది దేవుని చేత నిర్మించబడిందే. దాన్ని నువ్వు ఇష్టానుసారంగా వాడుకోవడానికి లేదు. ఎందుకంటే నీ శరీరం దేవుని దేవుడు నీకు శరీరాన్ని అమర్చాడు. ఇది నా చెయ్యండి, నా ఇష్టం అన్నట్టు కుదరదండి. ఇది నా కన్నండి, నా ఇష్టం అండి కాదండి. ఈ చెవు నాదండి, నా ఇష్టం అండి కాదండి. చెవుకి ఏం పని పెట్టాలో దేవుడు ఆ పని పెట్టాడు. ఆ పనినే దాన్ని చేయనియాల. నోటికి ఏ పని పెట్టాడో ఆ పనినే ఆ నోటిని నీవు చెయ్యి. బూతులు కాదు, అందరి మీద ఎగబడ్డానికి కాదు. నీకు నోరిచ్చింది, నీకు చెయ్యించినాను కొట్టమని కాదు. నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఒక్కొక్క నోరు తెలిసారంటే మోరి మీద మొద్దేసినట్టే. ఒక్కొక్క నోరు తెలిసారంటే భయంకరమైన బూతులండి. బస్తీల్లో కూడా అందరూ గదగద వనకాల్సిందే. వనకటం అంటే భయపడి కాదు. దాని నోట్లో ఎందుకు మోరిలో పెట్టి మురికి ఎందుకునే ఎవరైతే వాడు సర్దుకొని పోతాం. ఇది మురికి, ఇది మోరి, ఇది దాన్ని నోరు తెచ్చిన మోరి మొదలు తీసే ఉండమా అని చెప్పేసి సైడ్ అయిపోతుంటారు కొంతమంది. చూసి చూడనట్టుగా పోతూ ఉంటారు అన్నమాట. ఉపేక్షించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది కాదు నీ జీవితం. నీకు నోరిచ్చింది దేవుని స్తుతించడానికి, నీకు కళ్ళు ఇచ్చింది దేవుని చూడడానికి, నీ చేతులిచ్చింది పవిత్రమైన పని చేయడానికి. యువర్ ఆర్గన్స్ నాట్ యువర్ ఓన్. యువర్ ఆర్గన్స్ మేడ్ బై గాడ్. నీ ఆర్గన్స్ అన్నీ, నీ అవయవాలన్నీ మేడ్ బై గాడ్. దేవుని ద్వారా అవి నిర్మించబడ్డాయి. వాటికంటూ ఒక పని ఉంది. నీ చెవికి ఒక పని పెట్టాడు దేవుడు. దానికంటే ఒక పర్పస్ ఉంది. వ్యర్థంగా నీ చెవులు పెట్టలా. నీ చెవులు పెట్టింది వేరే పర్పస్ ఉంది. నీ కన్ను పెట్టింది వేరే పర్పస్ ఉంది. నీకు అవయవాలన్నీ, ఆర్గన్స్ అన్నీ దేవుడు నీకు ఇచ్చాడు కదా. ఈ అవయవాలు, ఈ బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ, వాటన్నిటినీ ఒక్కొక్క పర్పస్ మీద పెట్టాడు. వెంట్రుకలు కూడా రండి, ఏమైనా వెంట్రుకలే కదా అనుకుంటాం. వెంట్రుకలకు ఉన్న పని ఉంది. గోర్లే కదా ఏమి చేయటం, ఈ బోరు వారం వారం కట్ చేసుకోవడం తప్ప ఏముంది వాటి వలన వాటికుంటున్నా పనిని పెట్టాడు దేవుడు. గోర్లు వ్యర్థంగా పెట్టల దేవుడు. వెంట్రుకలు వ్యర్థంగా పెట్టల దేవుడు. ముక్కు వ్యర్థంగా పెట్టల దేవుడు. నీకున్న అవయవాలను వ్యర్థంగా పెట్టల దేవుడు. ఆడవాళ్ళు చేసే విధానం అంతా దేవుడు వ్యర్థంగానే ఆడవాళ్ళని తయారు చేయాల. మగవాళ్ళందరినీ వ్యర్థంగానే మగవాళ్ళలాగా తయారు చేయాల. దెర్ ఈజ్ ఎ పర్పస్. There is a purpose. Every organ has its own work made by God. అందుకని క్రీస్తు అవయవములను కొరింథీ సంఘానికి అపోస్తలుడు పౌలు చెప్తాడు, క్రీస్తు అవయవాలను తీసుకెళ్ళిపోయి వేశ్య అవయవాలతో నువ్వు కలుపుతావా? అది ఎంత మాత్రమనో తగదు. కనుక నా అవయవాలని నా ఇష్టం అండి, నా వయసు అండి, నా రంగు అండి, నా వయసు అండి, నా ఎత్తు అండి, నా బలం అండి, నా కండలండి, నా నరాలండి, నా కళ్ళండి, నా ఇష్టం అండి, నేను చూసుకుంటాను. నీ ఇష్టం వచ్చినట్టు చూసుకోవడానికి కాదు ఈ పెట్టిన దేవుడి. నీకు జాగ్రత్తగా ఉండాలి, యోచించాలి. దేవునికి సజీవ యాగముగా నీవు సమర్పించుకోవాలి. అది కూడా దేవునికి అనుకూలముగా ఉండాలి. అది పవిత్రమైనదిగా ఉండాలి. దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. అడ్డగోలుగా నువ్వు సమర్పించుకున్నట్టు కుదరదు. ఒక్కొక్కరు రిటైర్డ్ అయిపోతారు. రిటైర్డ్ అయిన దాకా జాబ్ చేస్తూ ఉంటారు. రిటైర్డ్ అయిపోతారు, కొంచెం డబ్బులన్నీ వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత పోయి ఆ డబ్బులతోటి ఏ చర్చో ఇల్లు ఎగట్టుకుంటారు. దాన్ని ఒక పై భాగం చర్చికి అమర్చి ఇల్లు చర్చి రెండు కట్టుకొని దాని మీద సేవ చేస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకుంటారు డబ్బులు వచ్చినాయని. పైన ఏం చేస్తారు, ఇంకో చోటకు పోకుండా పైన ఒక చర్చి కట్టుకుంటారు. చుట్టుపక్కల ముసలు మొత్తుకోవాలి కూర్చుంటారు కదా అని చెప్పేసి చర్చి కట్టుకుంటూ ఉంటారు చాలామంది. అదే దేవుడు చెప్పింది. చూడండి పిల్లలు, ఇంకో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెళ్ళిళ్ళ సంబంధం చూడటం మొదలుపెట్టాడు. పెళ్ళిళ్ళ సంబంధం, క్రైస్తవ పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పేసి చేసుకున్నాం.
చూడండి పిల్లలు, అదేనా జీవితం అంటే? పెళ్ళిళ్ళు ఎవరేమన్నా అసలు పెళ్ళిళ్ళు నేను కుదిరిందంటే బాగానే ఉంటుంది, ఏడన్నా తేడా వచ్చినాకో మొత్తం తేడే. అందుకని పెళ్ళిళ్ళు పోండి, నేను సామాన్యంగా చేయమంటే చేస్తా తప్ప పెళ్ళిళ్ళు ఆ సంబంధం నా కొడుకున్నాడు అని ప్రార్థన చేయమంటే చేస్తాం, ప్రార్థన చేస్తే సంబంధం మాత్రం చూడండి. ఒకవేళ చూసినా ఎవరైనా చెప్పినా వాళ్ళకి ఏం చెప్తానంటే, పలానా దగ్గర అమ్మాయి ఉంది, పలానా దగ్గర బాబు ఉన్నాడు, మీరు వెళ్ళే ఏదైనా లింకప్ అయ్యేటట్టు ఉంటే చూసుకోండి బ్రదర్ అని చెప్తాను. మళ్ళీ నేను బాగుంది, మళ్ళీ అక్కడికి మీరు కూడా రండి, మీరే కదా చూపించానంటే నేను బాగుండు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను, అన్నీ ఇస్తాను, కానీ నేను బాగుంది మీరు చూసుకోండి, పెళ్లి చేయమన్నప్పుడు చెప్పండి, నేను వచ్చి పెళ్లి చేస్తాను నీకు అని చెప్తాను. లేదంటే నువ్వు నేను కాదండి వేరే వాళ్ళ చేత చేయించుకోండి, నాకు అవసరం కూడా లేదు. గమనించండి పిల్లలు, ఎందుకనంటే బాగానే ఉందనుకోండి బాగానే ఉంటుంది, బాగా లేదనుకోండి మొత్తం తేడా, జీవితాంతం జరుగుతూనే ఉంటుంది. ఇంకా వాడిని నా నెత్తిని నిప్పులు పోసాడు, వాడిని నెత్తిని నిప్పులు పోసాడని గమనించండి పిల్లలు. అలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయని నాకు ఈయనకి పుట్టికాలం చేసేది పెళ్ళిళ్ళే, నేను నా వృత్తే పెళ్ళిళ్ళు చేసే వృత్తి, మా తాతలు మా మొత్తం పెళ్ళి చేయటమే మా పని. కాబట్టి అలా నేను కాసి వడపోసిన ఈ పెళ్ళిళ్ళ జీవితాలలో, కాబట్టి వాటన్నిటిలో నేను ఇన్వాల్వ్ కా. ఒక భర్త అన్నాడంట భార్యతోటి, ఆమె మనకి పెళ్ళి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయాడంట అని చెప్పేసి అని అన్నాడంట. పాపం ఆయన మనకు పెళ్లి చేశాడు కదా, పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయాడంటే ఆ భార్య అందంట, చేసిన పాపం ఊరకనే పోద్దా అన్న, చేసిన పాపం ఊరకనే పోద్దా అని ఉందంట. అట్లుంటుంది ఎవరు చూడండి. అంటే పెళ్ళిళ్ళు చేసినప్పుడు చెప్పే ముచ్చట్లు అనమాట ఇవన్నీ నవ్వించడానికి. కనుక ఇవన్నీ చూడండి పిల్లరా, దేవుని సన్నిధిలో మనము కూడా దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన అవసరం ఉంది. ఇది ఏంటిదనంటే యుక్తమైన దేవునికి యుక్తమైన సేవ ఇది. కాబట్టి అలాంటి జీవితం మనకు అవసరమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి సజీవ యాగంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నాం. ఇవాళ ఒక రకంగా, రేపు ఇంకొక రకంగా, గంటకు ముందు ఒక రకంగా, గంట తర్వాత మరొక రకంగా, సోమవారం ఒక రకంగా, మంగళవారం ఒక రకంగా, ఆదివారం మరొక రకంగా. ఇది జీవితము కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో యథార్థంగా మనం జీవించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. దేవునికి అనుకూలంగా జీవించాలి. రెండో వాక్యం చెప్పండి, టైం అయిపోతుంది కాబట్టి ఈసారి ఎప్పుడైనా రెండో వాక్యాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి వాక్యం ఏంటంటే, దేవునికి అనుకూలముగా మనము జీవించాలి. సమర్పించుకున్నాం, ఏదో సమర్పించుకున్నాం, బ్రతుకుతున్నాం, ఏదో బ్రతుకుతున్నాం, కనుక మనం అలాగే బ్రతకాలి. సొలొమోను రాజు బాగా జ్ఞానంతో ఆయన ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ముగిస్తూ ఆఖరి మాటలు 12వ అధ్యాయం చివరి 2 మాటలు చదవండి, ఎంత మంచి మాటలు చెప్పాడు చూడండి. అక్కడ ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం అది. జ్ఞానంతో చెప్పాడు ఆయన. ప్రసంగి గ్రంథాన్ని ముగించాడు ఆయన. ప్రసంగి గ్రంథం ముగిస్తూ ముగింపుగా చివరి 2 మాటలు చెప్పాడు చూడండి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండాలి. మానవ కోటికి ఇదే మిక్కిలి, ఇదే విధి. కనుక చూడండి, ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏమనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఘోరమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనం దేవునికి సమర్పించుకొని దేవుని కొరకు, అంటే బ్రతికితే క్రీస్తు, చచ్చిపోతే కూడా క్రీస్తే, మరొకటి ఉండకూడదు. లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవకుటమే. కనుక అది తండ్రి వలన కలిగినవి కాదు. కనుక మనం ఏమవ్వాలి? వాటికి దూరం అవ్వాలి. వాటిని మనం చారనివ్వకూడదు. వస్తాయి శోధనలు, వస్తాయి శ్రమలు, వస్తాయి రకరకాలైనటువంటి పరిస్థితులు, అవకాశాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని మనం తప్పించుకొని వాటికి వేరుగా ఉండి
ఈ లోకానికి వేరుగా ఉండి మనము ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించడానికి అలవాటు చేసుకోవాలి. అలాంటి స్థితిని మనం కోరుకుంటూ ఉండాలి. మస్తు ఆకర్షణలు వస్తాయి, ఎన్నో రకాలైన ఆకర్షణలు మనం ఆకర్షించబడుతూ ఉంటాం. సాతానుడు చూపిస్తూ ఉంటాడు మనకి, అది కూడా మనకు నచ్చింది చూపిస్తాయి. అది చూసారండి, వాడికి తెలుసు మన మనసు ఏంటిదో, మనకేం కావాలో వాడికి బాగా తెలుసు. కనుక వాడు ఏం చేస్తుంటే మనకు అనుకూలమైంది, మనకు నచ్చిందే మన కళ్ళ ముందు తీసుకొచ్చి పెడతారు. కనుక మనం ఏం చేయాలి? దానిని వాడు పెట్టే ప్రలోభానికి బానిసలం కాకుండా దేవుని మీద యథార్థంగా జీవించాలి. నా దేవుడు చెప్పాడు, అవ్వే కానీ నన్ను సృష్టించి నాకు రూపమిచ్చి నాకు ప్రాణమిచ్చి నన్ను ఈ లాగున మనిషి వల్ల చేసినటువంటి నా దేవుడు చెప్పాడు, ఇది నేను తినొద్దని. నువ్వు కాదు కదా, నీ అమ్మొచ్చినా మెయ్యొచ్చినా నేను తిన్నాను అని కానీ ఉంటే కథ చెప్పాల్సింది అదే కదండి, చెప్పాల్సిందే కదా. కానీ అలా చెప్పలేదండి. తాను తిని తనతో కూడా తన భర్తకు కూడా తెసిపోయి ఇచ్చే పరిస్థితి సంభవించింది. అలా చెప్పగలగాలి మనం. అందుకే బైబిల్ రాసేదాన్ని. మరి ఆమె అలా చెప్పలేదు కనుకనే వీటి చెప్పమని దేవుని సన్నిధిలో రాసిపెట్టాడు. అది ఆమె చెప్పనంత వల్ల ఇది జరిగింది. చెబితే మీ ఇద్దరు నుండి వాడు పారిపోయి ఉండేవాడు. కనుక దేవుని సాతాను ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంతే. పారిపోయాడని ఒకసారి పారిపోయాడని రూపు నేను మళ్ళీ వాడికి సిగ్గులేదు. ముఖాన్ని ఉమ్మేసినా తుడుచుకొని మళ్ళీ వస్తాడు. వాడికి సిగ్గు, బెడియం, ఈ చిన్నతనం ఇలాంటివన్నీ ఉండదు. వాడు మళ్ళీ వస్తుంటాడు. నిన్ను అంటే ఏదో ఒక ఆకర్షణ చూపించి నిన్ను పాడు చేయాలని చూపిస్తూ ఉంటాడు. వాడికి సిగ్గు లేనోడాడు, జ్ఞానం లేనోడాడు. ఓ పాస్ గారు వచ్చేవాడు మా ఊరు. మేము చిన్నోడిగా ఉన్నప్పుడు పాస్ గారు వచ్చేవాడు. వచ్చి అప్పుడు కొత్తగా సినిమాలు వచ్చినాయి. ఈయన సినిమాల గురించి ఒక మాట చెప్పాడు. సినిమాలకు ఎగబడుతున్నారు ఈ జనమంతా అని సినిమా హాల్ కట్టారు మా ఊర్లో. తడికలు అన్నమాట, ఆ రోజుల్లో తడికల హాల్ కట్టారు. ఈ జనమందరూ ప్రార్థనకి రాకుండా సినిమాలకు పోతున్నారు. ఈ సినిమాలకు ఎగబడుతుంటే వీళ్ళకి చెప్పాడు ఆయన, సినిమా అంటే ఏంటిదనంటే సి అంటే సిగ్గులేంది, నీ అంటేనేమో నీతి లేనిది, మా అంటేనేమో మానవ లేనిది. దానికోసం ఎందుకంటే మీరు పరిగెత్తేది. గమనించండి, పల్లెటూరులో రండి. నేను అప్పుడు చాలా చిన్నోడిని. ఆయన చెప్పాడు నిర్వచనం. సినిమా అంటే ఏంటిదండి మీరు చెప్పండి పెద్దంగా ఒక్కొక్కరు. మీరు ఇప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటారు కదా అప్పుడు టీవీలో వెళ్దాం. సినిమా చూశారంటే మీకు సిగ్గు లేదని అర్థం. సినిమా చూశారంటే మీకు నీతి లేదని అర్థం. మూడోది ఏం లేదు, మానవ లేదని అర్థం. సిగ్గు లేనిది, నీతి లేనిది, మానవ లేదని చూసి మీరెందుకు మానవ బాగొట్టుకోవటం, సిగ్గు బాగొట్టుకోవటం, నీతి బాగొట్టుకోవటం అవసరమా అని అన్నాడు. ఎప్పుడు సుమారుగా ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు కదా, 60+ నేను ఇప్పుడు. దగ్గర నాకు ఊహ తెలిసేటప్పటికంటే 12-13 సంవత్సరాలు అనుకో జ్ఞానం. నేను మా మిల్కీ అంతా లేకపోతే నీవి అంత ఉంటా నేను ఆ టైంలో. అప్పుడు చెప్పాడంటే సుమారుగా 50 సంవత్సరాలు అప్పుడు చెప్పాడు ఆ మాట. సినిమా గురించి నిర్వచనం ఆయన. ఇప్పుడు కూడా మరి సిగ్గులేని వాళ్ళు, ఈ నీతి తప్పిన వాళ్ళు, ఈ మానవ లేని వాళ్ళంతా ఇప్పుడు సినిమా చూస్తానే వల్ల చెబితే ఏంటన్నా ఎవరన్నా. కనుక జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. మోకరించి ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు నీతో మాట్లాడిన మంచి మాటలు, యథార్థమైనటువంటి మాటలు, దయగలిగిన మాటలు, నిన్ను బలపరిచే మాటలు, నీకు నీతిని నేర్పించే మాటలు, నీకు పవిత్రతను నేర్పించే మాటలు, నువ్వు బ్రతికే మాటలు, నిత్య జీవానికి నిన్ను తీసుకొని వెళ్ళిపోయే మాటలవే. దేవుడు నీకు నేర్పించిన మాటలను నిర్లక్ష్యం చేయకు. దేవుడు నీకు చూపించిన త్రోవను నిర్లక్ష్యం చేయకు. నిర్లక్ష్యం చేయకపోగా అందున్నాడు నిన్ను క్షేమంగా సురక్షితంగా ఆయన ఉన్న దగ్గరికి నిన్ను కూడా తీసుకొని వెళ్తాడు. ప్రార్థన చేయి. ఏ లోపం ఉన్నది మీలో? నీవు సజీవయాగంగా దేవునికి సమర్పించుకుంటున్నావా? సగమే సమర్పించుకుంటున్నావా?
ఒకరోజు సమర్పించుకొని మిగతా రోజుల్లో విచ్చలవిడిగా జీవిస్తున్నావా? వాక్యం వింటున్నప్పుడు భయపడుతున్నావు, వాక్యం వినకపోయేటప్పటికల్లా విచ్చలవిడి జీవితానికి అలవాటు అవుతున్నావా? జాగ్రత్త. నేను ఎవరు చూడకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు, ఎవరు ఏమి అనకపోవచ్చు, నేను అనువాడు ఒక ఆయన ఉన్నాడు, నీకు తీర్పు చెప్పువాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను శిక్షించువాడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను మందలించువాడు ఒక ఆయన ఉన్నాడు, ఎన్నప భక్తులతో నిన్ను కొట్టువాడు ఒక ఆయన ఉన్నాడు, నేను ఈడ్చి అగ్ని గంధకంలో పడేసేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఇసిరి వేసే ఒక దేవుడు నీ కోసం ఉన్నాడు. గుర్తుంచుకోండి పిల్లల, మనుషులు నేనేం చేయకపోవచ్చు, నీ భార్య నేనేం అనకపోవచ్చు, నీ భర్త నేనేం అనకపోవచ్చు, నీ యొక్క ఇరుగువారు పొరుగువారు నేనేం అనకపోవచ్చు, నీ గర్వాన్ని చూసి నీ అహంకారాన్ని చూసి వాళ్ళు కూడా మౌనంగా నిన్ను దేవునికి అప్పచెప్పి ఉండవచ్చు. కానీ దేవుడు మనుషులు లాంటి వాడు కాదు. తీర్పు చెప్పుటలో యెహోవా యెహోవాయే సాటి, శిక్షించుటలో కూడా ఆయనకు ఆయనే సాటి, పనిష్మెంట్ ఇచ్చుటలో కూడా ఆయనకు ఆయనే సాటి. దేవుని దృష్టి నుండి తప్పించుకోలే, దేవుని తీర్పు నుండి తప్పించుకోలే. విమర్శ దినమున దేవుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తాడు. ఆయనకి జాలి, దయ, కనికరము ఎంత ఉందో అంతకంటే పనిష్మెంట్ ఇచ్చేటువంటి స్థితి కూడా అంతే ఉంటుంది. గుర్తుంచుకోండి. నిన్ను దీవించు ఆ దేవుడే, ఆశీర్వదించు ఆ దేవుడే నిన్ను శిక్షించడం కూడా అర్హుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. అయ్యగా ప్రార్థన చేస్తారు. స్తోత్రం చేస్తున్నాను తల్లి. అద్భుతమైన మాటలను